నేటి ధర్ని న్యూస్ కి స్వాగతం. కేంద్ర నరేంద్ర మోదీ ప్రభుత్వం తీసుకొచ్చిన 4 లేబర్ కోడ్స్ కు వ్యతిరేకంగా కేంద్ర కార్మిక రైతు సంఘాలు తలపెట్టిన సార్వత్రిక సమ్మె నేడు గురువారం జరగనుందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ గౌరవ అధ్యక్షులు తాటిపాక మధు వెల్లడించారు. బుధవారం ఉదయం రాజమండ్రిలో 4 మున్సిపల్ వార్డుల్లో విస్తృత ప్రచారం నిర్వహించారు. సమ్మె ఎందుకు చేస్తున్నామో అన్ని వర్గాల ప్రజలకి తెలియజేశారు. ఈ సందర్భంగా గోడ పత్రిక కూడా ఆవిష్కరించారు. మధు మాట్లాడుతూ దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో మున్సిపల్ కార్మికులు సమ్మె చేస్తున్నారని, రాష్ట్రంలో వేలాది మంది కార్మికులు చీపురు ముట్టకుండా తమ నిరసనను తెలియజేస్తున్నారని మధు పేర్కొన్నారు. ప్రవేశపెట్టిన 4 లేబర్ కోడ్లకు వ్యతిరేకంగా ఈ నెల 12న దేశవ్యాప్తంగా సార్వత్రిక సమ్మె జరుగుతుంది. ఆ సమ్మెను అన్ని రాజకీయ పార్టీలు బలపరుస్తున్నాయి, అన్ని కేంద్ర కార్మిక సంఘాలు బలపరుస్తున్నాయి. మేము మున్సిపల్ కార్మికులు కూడా ఆ రోజు ఎవరు కూడా పనికి వెళ్ళకూడదని కూడా తెలియజేస్తున్నాం. ఇది ఒక బంద్. దయచేసి 12వ తారీఖు నాడు ఈ రాజమండ్రి జరుగుతున్న బంద్ను కూడా అందరూ జయప్రదం చేయాలని కోరుతున్నాం. అటు విద్యాలయాలు కానీ, అటు ఛాంబర్ ఆఫ్ కామర్స్ కానీ, అటు ఆర్టీసీ బస్సులు కానీ, రైల్వే కానీ, ఫ్యాక్టరీలు కానీ అందరూ కూడా ఆ రోజు బంద్ చేసి నిరసన తెలపాలి. ఈ 4 లేబర్ కోడ్లు అమలయ్యాయంటే ఈ దేశంలో కార్మికుడి పరిస్థితి దారుణంగా పడిపోతుంది. ఈ మొత్తం కార్మిక హక్కులు చట్టాలన్నీ పోతాయి. అందుకని ప్రతి కార్మికుడు కూడా తెలుసుకుని ఈ 12వ తారీఖు జరిగే ర్యాలీలో బంద్లో కూడా జయప్రదం చేయాలని మేము కోరుతున్నాం.